తతః కుముదషండాభో నిర్మలో నిర్మలం స్వయం ప్రజగామనభశ్చంద్రో హంసో నీలమివోదకం సాచివ్యమివ కుర్వన్ సప్రభయా నిర్మలప్రభః చంద్రమారశ్మిభిః సీతైః సిషేవే పవనాత్మజం. అంతవరకు ప్రకాశిస్తున్న చంద్రుడు అస్తమయాన్ని పొందుతున్నాడు, అంటే తెల్లవారుతోంది. అంతవరకు స్వామిని స్నేహ లక్షణంతో తన చల్లని కిరణాలతో సేవించాడు. రాత్రంతా సీతమ్మను అన్వేషించడంలో హనుమకు తన వెన్నెల వెలుగును తోడుగా ఇచ్చి వెన్నంటే ఉన్నాడుగా, స్నేహితునిగా. ఇప్పుడు అస్తమిస్తున్నాడు. అస్తమించడంలో కూడా సాచివ్యమే, అంటే స్నేహ లక్షణమే. ఇంతవరకు స్వామికి స్నేహితుని వలె మార్గదర్శనం చేసాడు, సుఖాన్నిచ్చాడు. మరి తెల్లవారుతోంది. అశోకవనమునకు రావణుడు వస్తాడు కదా. అతనికి కనబడకుండా తాను అస్తమించడం ద్వారా తన వెన్నెల వెలుగును మరుగున పరిచి హనుమంతుని చీకటిలో ఉంచడం ద్వారా రావణుని కంట పడకుండా సహకరిస్తున్నాడు చంద్రుడు. సన్మిత్ర లక్షణం అంటే ఇదే కదా. మరి హనుమకు చంద్రునితో సాచివ్యము, స్నేహమేమిటి? శ్రీ విద్యోపాసకులలో చంద్రుడు కూడా ఒకడు. మరి స్వామి ఇక్కడ శ్రీ విద్యారూపిణి అయిన సీతమ్మను ధ్యానిస్తున్నాడు. అందుకే వారిద్దరికీ సాచివ్యము, సాన్నిహిత్యము. చంద్రాస్తమయం అయ్యింది, తెల్లవారుజాము అవుతోంది. అది బ్రాహ్మీ ముహూర్తము, బ్రహ్మఘోషలు వినబడే కాలము. రావణుడు నిద్ర లేచాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవటం మంచి లక్షణం. లేవగానే సీత జ్ఞాపకం వచ్చింది. సార్వకాలికంగా వానికి సీతాధ్యాసయ్యే కదా. దేవేంద్రుడు గంధర్వ స్త్రీలతో బయలుదేరినట్లు సువర్ణ దండాలతో ప్రకాశించే కాగడాలు, వింజామరలను పట్టుకొని సుకుమారంగా వెన్నంటే అంగనాశతము, వారి కాంచీ నినాదాలు, నూపుర నిస్వనాలు. ఇది రావణుడు వస్తున్న తీరు. వృక్ష శాఖలో ఉండి రావణ ఆగమన వైభవాన్ని ఆంజనేయస్వామి చూస్తున్నాడు. కామంతో, దర్పంతో ఎరుపెక్కిన కండ్లతో ఉన్న రావణుడు శరాసనాలు లేని మన్మధునిలా ఉన్నాడు. పైనుండి వల్లెవాటుగా వేసుకొనిన వస్త్రము అమృత మథనంలో పుట్టిన నురుగులా ఉందిట. అది లీలగా వ్రేలాడుతూ అనుసరిస్తున్నదట. అలా తారల్లో చంద్రునిలా తేజోవంతుడై కరదీపికల మధ్య వెలుగులో ప్రవేశిస్తూ ఉన్న రావణుని స్వామి చూశాడు. సీతాదేవి కూడా చూసింది. తుఫానుగాలికి అరటి చెట్టులా ఆమె వణికిపోతుంది. ఆచ్ఛాద్యోదరం ఊరుభ్యాం బాహుభ్యాం చ పయోధరౌ ఉపవిష్టా విశాలాక్షి రుదంతీవర వర్ణిని. సీతమ్మ ఏడుస్తున్నది. తొడలతో పొట్టను కప్పుకొన్నది, అంటే ముడుచుకుపోయింది. చేతులతో గుండెలను కప్పుకున్నది. ముడుచుకొని పోయి కూర్చుంది. అలా కూర్చొని ఏడుస్తోంది. గర్భస్థ శిశువులా ఉంది. క్షుద్రోపాసకునకు స్వస్వరూపాన్ని చూపెట్టని దేవతలా ఉంది. ఇక్కడ మళ్ళీ వాల్మీకి మహర్షి అభూతే నాపవాదేన కీర్తిం నిపతితామివ ఆమ్నాయానాం అయోగేన విద్యాం ప్రసిధిలామివ అని అంటారు. షడంగ వేదాధ్యయన విద్యావేత్త అయిన రావణుని విద్య ఎలా ముడుచుకుపోయిందో, ఎలా జారిపోతోందో, వాని తపస్సు వలన లభించిన కీర్తి ఎలా నిపతితమవుతున్నదో ఈ సీతా స్వరూపము తెలియజేస్తోంది. అవమానింపబడుతున్న శ్రద్ధలా ఉందిట. శ్రద్ధ
అంటే అస్తిక్య బుద్ధి. అస్థి అంటే ఉంది అని నమ్మటము. ఏమిటి ఉందని? తాను చదువుకొనిన వేద విద్య, అందు చదువుకొనిన విషయౌన్నత్యము, దాన్ని నమ్మటమే శ్రద్ధ. అలా నమ్మితే ఏమవుతుంది? తాను చదువుకున్న వేద విద్యయందున్న ఉన్నత విషయము పట్ల నమ్మకము ఉంచడము అనే శ్రద్ధ కలిగిన వానికి పరస్త్రీ వ్యామోహాదులు పుట్టవు. జీవితానికి కామమే ప్రధానము అనుకునే స్థితి రాదు. కనుక అట్టి విద్యను చదువుకొని ఇటువంటి పనిని చేస్తున్నప్పుడు తాను చదువుకున్న విద్యను తానే అవమానించడం అవుతుంది. అలా అవమానింపబడిన విద్యా స్వరూపమే ఈ సీతా స్వరూపము. ఆమె శ్రీ విద్యా స్వరూపిణి కదా. అందువలన అలా ముడుచుకొనిన సీతా స్వరూపాన్ని చూస్తే రావణునికి తన వివేకము ముడుచుకొని పోతున్నట్లుంటోంది, తన కీర్తి నశిస్తున్నట్లుంటోంది, తన పూజ క్షీణిస్తున్నట్లుంటోంది, తన విద్య అవమానింపబడినట్లుంటోంది, తన కీర్తి మరుగున పడుతున్నట్లుంటోంది, తన ఆశ ప్రతిహతమవుతున్నట్లుంటోంది, తన వీధిలో అగ్ని చల్లారుతున్నట్లుంటోంది, తన వైభవము కృష్ణపక్ష నిశలా క్షీణిస్తున్నట్లు ఉంటోంది. అలా భావించాలి. కానీ రావణుడు అలా అనుకోవటం లేదు. అందుకే ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అది తన వధను తానే తెచ్చుకున్నట్లుంటుంది. సరే, చాలా చెప్పాడు రావణుడు. తన సామర్థ్యాన్ని ప్రకటించాడు, ప్రేమను వ్యక్తం చేశాడు, రాముని శక్తిహీనతను వ్యక్తం చేశాడు, సామదాన భేదాలను అనుసరించి చాలా చెప్పాడు. నేనేమీ అధర్మం చేయటం లేదు, నేను ధర్మహీనుణ్ణి అనుకోకు, నాదీ ధర్మమే అంటూ స్వధర్మో రక్షసాం భీరు సర్వదైవ న సంశయః గమనం వా పరస్త్రీణాం హరణం సంప్రమధ్యవా. పరస్త్రీలతో సంగమించడం, హరించడం, బలాత్కరించడం ఇది రాక్షసులకు ధర్మము. ఇందులో సంశయం లేదు. కనుక నేను ధర్మ మార్గంలోనే ఉన్నాను అంటాడు రావణుడు. తనను సమర్థించుకుంటాడు. మానవజాతి దీన్ని రాక్షస ధర్మంగా గుర్తుంచుకుంటే చాలు, తాము ఎవరికి దగ్గరవుతున్నామో తెలుస్తుంది. భవ మైథిలీ భార్యామే మోహమేనం విసర్జయ. మోహాన్ని విడిచిపెట్టి నాకు భార్యవు కమ్ము అంటాడు సీతతో రావణుడు. అలా చేస్తే విజిత్య పృథివీం సర్వాం నానానగరమాలినీం జనకాయ ప్రదాస్యామి తవ హేతోర్విలాసిని అంటాడు. అనేక మహానగరాలతో నిండి నాచే జయింపబడిన ఈ సర్వ పృథివిని నీ కొరకు నీ తండ్రికి ఇస్తాను అంటాడు. ఇది ఆడవాళ్ల మనస్తత్వాన్ని పట్టి అనేవాడి మాట. స్త్రీ వశీకరణంలో ఎంత నేర్పు, ఎంత తెలివి చూపిస్తున్నాడు రావణుడు. తన మాటలలో రావణుడు సీతను విలాసిని అని పిలుస్తాడు. ఆ విధంగా వాడు ఆమెను చూస్తాడు. ఇది తన విద్య భ్రష్టమైన వాని చూపు. మరి తన విద్య, తన ఉపాసన ఫలించినవాడు ఎలా చూస్తాడు? తన విద్య, తన ఉపాసన ఫలించినవాడు కూడా అలాగే చూస్తాడు. తల్లిని విలాసిని స్వరూపంగానే చూస్తాడు. అదెలా సాధ్యము? ఎలా అంటే, పరాశక్తిని మనము విలాసిన్యై నమః అని సేవిస్తాము. అక్కడ కాముకుడు అయిన రావణుని దృష్టిలో విలాసిని అంటే భోగదృష్టి, భోగద్రవ్యము. ఇక్కడ ఉపాసకుడు అయిన హనుమ దృష్టిలో విలాసిని అంటే విక్షేప శక్తి, అంటే పరబ్రహ్మతత్వము నుండి వెలువడిన
దృశ్యమానమగుచున్న ప్రకృతి కనుక ఆమె నానానగరమాలిని అయిన పృథివీ స్వరూపము. అందుకని ఇంద్రియ జయము ద్వారా ఈ పృథివిని జయించి పరబ్రహ్మార్పణమస్తు అనాలి. కానీ రావణుడు అలా అనడు. ఆంజనేయ స్వామి అలా అనగలడు. రావణునిది బాహ్య దృష్టి, ఆంజనేయ స్వామిది అంతర్దృష్టి. వాల్మీకి మహర్షి సుందరకాండలో రావణుని బాహ్య దృష్టిని, ఆంజనేయ స్వామి అంతర్దృష్టిని సమాంతరంగా చెబుతూనే ఉంటారు, పోలిక చేస్తూ. మహర్షుల వాక్కులు ఇలా ఉంటాయి. సరే, రావణుడు ఇంకా చాలా చెప్పాడు. పిబ విహార రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచ మయి లల లలనే యథా సుఖం త్వం త్వయి చ సమేత్య లలంతు బాంధవాస్తే అంటాడు. రావణుని ప్రలాపాలను సీతమ్మ విన్నది, బాధపడింది. వాడి కామస్వరూపాన్ని చూసింది, భయపడింది. వాడి అజ్ఞానాన్ని గుర్తించింది, నవ్వుకున్నది. చివరకు తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత. గడ్డి పరకను అడ్డం పెట్టి మాట్లాడింది సీత. ఎందుకని? పరపురుష ముఖాన్ని లక్ష్యంగా చేసుకొని మాట్లాడటం మగనాలి ధర్మం కాదు గనుక. తన వాక్కును తృణ సమానంగా భావించి అలక్ష్యం చేస్తే నా కటాక్ష్యము నీకు దక్కదు అనే హెచ్చరిక చేయటం కోసం. తృణాన్ని గ్రహించిన స్వామి వలన కాకాసురునిలా వీడు కూడా దీనిచే నాశనం కావాలనే భావంతో పశు సమానుడవైన నీకు అదే భోగ్యము అని నిరూపించడం కోసం. గతంలో కామదృష్టితో కాకాసురుడు సీతమ్మ వారిపై దాడి చేస్తే దర్భను చేతబూని దానినే అస్త్రంగా ప్రయోగించి ఆ కాకాసురుణ్ణి శిక్షిస్తాడు రాముడు. నీ ముందు కూడా ఆ దారియే తెరచి ఉన్నది సుమా, నువ్వు కామదృష్టితో ఉంటే కనుక అని సీతమ్మ రావణుని తృణాన్ని చూపిస్తూ హెచ్చరిక చేస్తోంది. రావణ విరోధంతో తృణఛేదం జరిగినట్లు సబంధుకంగా నశిస్తావని చెప్తోంది సీతమ్మ. ఇన్ని అర్థాలను తెలియచెప్పడం కోసం చిరునవ్వుతో గడ్డి పరకను అడ్డం పెట్టుకుందిట సీత. వానిని చూసి తుఫానుగాలికి అరటి చెట్టులా వణికిన ఆ తల్లి ఇప్పుడు శుచిస్మిత కావటం ఏమిటి? కాదు కాదు, ఆ తల్లి ఎప్పుడు శోకించినది కనుక. ఆమె సుఖస్వరూపిణి, శుచిస్మిత. ఆమెకు కష్టం వచ్చింది అని మనము భావించుకోవడమే, మనము బాధపడటమే. శుచిస్మిత సుఖస్వరూపిణి, శ్రీవిద్యాస్వరూపిణి అయిన ఆ జగజ్జనని కామక దృష్టితో గల తుచ్చ ఉపాసకుని దృష్టికి గురైతే ఆమెకు బాధ కలుగుతుందేమో అని మనం భావించడమే. నిజానికి అది ఆ తల్లికి బాధ కాదు. కానీ తన కామదృష్టితో ఆ తల్లిని అర్చించేవాడు తన పతనాన్ని తాను కొని తెచ్చుకోవడమే. అందుకనే సీతమ్మ వారు నవ్వుతోందిట. ఆ తల్లి వాక్కు ఎప్పుడూ శుచిస్మితమే. అయితే ఇందులో మరొక భావన ఉంది. రావణుడు మొదటిసారిగా సీతాదేవిని అశోకవనంలో ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించి తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అప్పుడు ఆ తల్లి తృణమంతరత కృత్వా రావణం ప్రత్యభాషత. అప్పుడు కూడా గడ్డి పరకను అడ్డం పెట్టుకొని మాట్లాడింది. అలా నెలకొకసారి గడ్డి పరకను అడ్డం పెట్టుకొని మాట్లాడుతూనే ఉంది.
వాడు కూడా ఒక్కొక్క నెల గడువును తగ్గిస్తూనే ఉన్నాడు. ఇది 10వ గడ్డిపరక. ఇకపై గడ్డిపరక అవసరం ఉండదు అని ఆ తల్లి నవ్వింది. ఎందుకని? అన్నీ తెలిసినది కదా ఆమె. అందుకని. కనుకనే శుచిస్మితాయై నమః అని మనము ఒక్కసారి అమ్మవారికి చేతులు జోడించాలి. ఆమె సర్వజ్ఞ కాబట్టి. శుచిస్మిత అయిన సీతనే కదా ఆంజనేయ స్వామి చూడాలనుకున్నాడు. ఇప్పుడు చూశాడు తన ధ్యానమూర్తిని. శుచిస్మిత సుఖస్వరూపిణి అయిన తన అంతర్దేవిని, ఆ మాతృమూర్తిని. ఆమె స్వామికి ఆ లక్షణాన్ని చూపెట్టింది. ఆ శుచిస్మిత ఈ శుచిస్మిత అని అర్థం అన్నమాట.